షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అనేవి వేర్ వీఆర్ గోయింగ్ టు అప్లై. మనం ప్రాసెస్ స్టేట్ మోడల్ చూసాం. న్యూ స్టేట్ అని, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్, వెయిటింగ్ స్టేట్ అండ్ బ్లాక్డ్ స్టేట్, డిఫరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి. వీటిల్లో మనం సిపియు షెడ్యూలింగ్ ఆర్ షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయాలి, అలానే ఎప్పుడు యూజ్ చేయాలి, వెన్ వీఆర్ గోయింగ్ టు అప్లై సిపియు షెడ్యూలింగ్ అండ్ వేర్ వీఆర్ గోయింగ్ టు అప్లై సిపియు షెడ్యూలింగ్. సిపియు షెడ్యూలింగ్ అనేది మనం ఎక్కడ అప్లై చేస్తాము అంటే, దీంట్లో అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్ళినప్పుడు మనం సిపియు షెడ్యూలింగ్ అప్లై చేస్తున్నాం అంటే, మనకి రెడీ స్టేట్లో చాలా ప్రాసెస్లు ఉంటాయి. మన దగ్గర ఉంది ఒకే ఒక సిపియు కాబట్టి ఈ ఉన్న ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేసి సిపియుకి ఇవ్వాలి. ఈ సెలెక్ట్ చేసేదానికి యూజ్ చేసే కాన్సెప్టే సిపియు షెడ్యూలింగ్. అంటే ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి, రన్నింగ్ స్టేట్, రెడీ స్టేట్ టు రన్నింగ్ స్టేట్, రెడీ స్టేట్ టు రన్నింగ్ స్టేట్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వెన్. సిపియు షెడ్యూలింగ్ అనేది మనం ఎప్పుడు వాడచ్చు, ఏ కేసెస్లో వాడచ్చు. దీంట్లో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది ర్యామ్, ఇది రెడీ స్టేట్, ఇది హార్డ్ డిస్క్, ఇది ర్యామ్ అనుకోండి. ఈ హార్డ్ డిస్క్లో ఒక 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2, ప్రోగ్రామ్ 3. ఈ 3 ప్రోగ్రామ్స్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జిక్యూట్ చేయాలంటే అవన్నీ ఎక్కడ పడాలి, ర్యామ్లో పడాలి. ర్యామ్లో కూడా మొత్తం 3 స్టేట్స్ ఉంటాయి. రెడీ స్టేట్ ఉంటుంది, రన్నింగ్ స్టేట్ ఉంటుంది, వెయిటింగ్ స్టేట్ ఆర్ బ్లాక్డ్ స్టేట్. దీంట్లో రెడీ స్టేట్లో ప్లేస్ చేస్తాను. రెడీ స్టేట్లో ఇప్పుడు నాకు ఏమేమి ప్రాసెస్లు వచ్చాయి, P1, P2, P3 3 వచ్చాయి. వీటిని ఇంకా మనం ప్రాసెస్లు అంటాం, వీటిని ఏం ప్రోగ్రామ్స్ అంటాం. దీంట్లో పడగానే వాటిని ప్రాసెస్ అంటాం. ఓకే, 3 ప్రాసెస్లు ఉన్నాయి. ఈ సిపియు షెడ్యూలర్ ఏం చేస్తుంది, ఈ 3 ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేసి సిపియుకి ఇస్తుంది. ఓకే, P1 అనే ప్రాసెస్ని తీసుకెళ్ళి సిపియుకి ఇచ్చింది అనుకుందాం. సిపియు P1 అని ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్లో ఏమవ్వాలి, కంప్లీట్ అయ్యాక టెర్మినేట్ అవ్వాలి. అంటే రన్నింగ్ స్టేట్ నుంచి టెర్మినేట్ స్టేట్ వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే అంతటిది అయిపోయిందా, లేదుగా. అప్పుడు మిగతా ప్రాసెస్లో ఏదో ఒక దాన్ని సిపియు షెడ్యూలరు ఈ P2, P3లో ఏదో దాన్ని సెలెక్ట్ చేసి సిపియుకి ఇవ్వాలిగా. అంటే సిపియు షెడ్యూలరు ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే, ఒక ప్రాసెస్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, టెర్మినేట్ అయినా యాక్టివేట్ అయింది, అదొక కేసు. రెండో కేసు, ఈ పర్టికులర్ ప్రాసెస్కి ఏదన్నా ఐఓ కావాలంటే ఐఓ స్టేట్కి పంపిస్తాను, వెయిటింగ్ స్టేట్ పంపినప్పుడు సిపియు ఐడియల్గా ఉండాలా, ఉండకూడదు కదా. మళ్ళీ ఏదో ఒక ప్రాసెస్ తీసుకెళ్ళి సిపియుకి ఇవ్వాలిగా. మళ్ళీ అదే అంటే ఆ సిపియు షెడ్యూలర్ మళ్ళీ యాక్టివేట్ అవ్వాలిగా. అంటే సిపియు షెడ్యూలర్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఒకటి ఈ సిపియు ప్రాసెస్ కంప్లీట్ అయ్యి టెర్మినేట్ అయినప్పుడు ఒక కేసు, రెండోది ఆ ప్రాసెస్కి ఏదన్నా ఐఓ కావాలంటే ఐఓకి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త ప్రాసెస్ తీసుకెళ్ళి సిపియుకి ఇవ్వాలి, ఉన్న ప్రాసెస్లో ఏదో ఒకటి. అంటే ద ప్రాసెస్ స్విచ్ ఫ్రమ్ రన్నింగ్ టు టెర్మినేట్ అవ్వచ్చు, అప్పుడు సిపియు షెడ్యూలింగ్ వాడచ్చు. అలానే రన్నింగ్ నుంచి వెయిటింగ్కి వెళ్ళినప్పుడు వాడచ్చు. లేదా ఈ ఆల్రెడీ ఈ రెడీ స్టేట్లో ఒక 3 ప్రాసెస్లు ఉన్నాయి. P1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. ఈ P1 అనేది కొంతపాటు ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ రెడీ స్టేట్లోకి వచ్చింది అనుకోండి. అప్పుడు మళ్ళీ ఈ మిగతా వాటిలో ఏదో ఒక దాన్ని తీసుకెళ్ళి ఇవ్వాలిగా. అంటే రన్నింగ్ స్టేట్, రెడీ స్టేట్. సపోజ్ ఐఓ కంప్లీట్ అయిపోయింది దీనికి, మళ్ళీ ఇది వెళ్ళి ఎక్కడ పడింది, రెడీ స్టేట్లో పడింది. రెడీ స్టేట్లో పడగానే మళ్ళీ దానికి ఛాన్స్ ఇస్తే మళ్ళీ రన్నింగ్ స్టేట్కి ఇవ్వాలిగా. అలానే ఒక కొత్త ప్రాసెస్ వచ్చింది, ఆ ప్రాసెస్ యొక్క ప్రయారిటీ ఎక్కువ అనుకోండి. ఆ ప్రాసెస్ ప్రయారిటీ ఎక్కువ అనుకుంటే అప్పుడు ఏమైంది, మరి అప్పుడు రెడీ స్టేట్లో ఉన్నప్పుడు దీనికి ఛాన్స్ ఇవ్వాలిగా. అంటే మనకి సిపియు షెడ్యూలింగ్ అనేది ఎప్పుడెప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే, ఒకటి రన్నింగ్ టు టెర్మినేట్ ఒక కేసు, రన్నింగ్ టు వెయిటింగ్ ఒక కేసు, వెయిటింగ్ టు రెడీ ఒక కేసు, న్యూ స్టేట్ టు రెడీ ఒక కేసు. అంటే అలానే రన్నింగ్ టు రెడీ ఇవన్నీ స్విచెస్ అయినప్పుడల్లా కూడా నీకు సిపియు షెడ్యూలింగ్ యాక్టివేట్ అవ్వాల్సిందే. ఒకటి రన్నింగ్ స్టేట్ టు టెర్మినేట్ స్టేట్, అప్పుడు సిపియు షెడ్యూలింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ రన్నింగ్ టు వెయిటింగ్ స్టేట్,
నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ టు రెడీ, లేదా వెయిటింగ్ టు రెడీ, రెడీ స్టేట్, లేదా న్యూ స్టేట్ టు రెడీ స్టేట్, న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి.